Unsure of your dream? Study abroad destination? Clear your doubts. Videsh Consult. Call 9676502888. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్ మనీ మ్యాటర్స్ విత్ అనిల్ ఏకేవి. సింప్లిఫైయింగ్ మనీ, వన్ ఎపిసోడ్ ఎట్ ఏ టైమ్. మనతో పాటుగా ఉన్నారు అనిల్ గారు. లాస్ట్ ఎపిసోడ్లో డీమ్యాట్ అకౌంట్ని ఓపెన్ చేయమని చెప్పారు. చేసిన తర్వాత ఏం జరిగింది, నెక్స్ట్ స్టెప్స్ ఎలా ఉండాలి, ఏం చేయాలి, అనిల్ గారితో మాట్లాడదాం. అనిల్ గారు నమస్తే. 4th ఎపిసోడ్లో మీరు మాట చెప్పారు, డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయండి, లేకపోతే అది నేరం. ఎలా అయితే అన్ని హక్కులు ఉంటాయో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయడం కూడా ప్రాథమిక హక్కు అని ఓపెన్ చేసాం. చేసిన తర్వాత ఏమైంది, ట్రంప్ వచ్చాడు, టారిఫ్స్ అన్నారు, ఇంకేదో అన్నారు. స్టాక్ మార్కెట్, క్యాపిటల్ మార్కెట్ అంతా క్రాష్ అయిపోయింది, నష్టాలు వచ్చాయి. బాధ్యులు మీరే కదా. అవును. ఏం చేయాలి మరి ఇప్పుడు? యావరేజ్ చేసుకోవాలి. ఎలా చేసుకోవాలి? మీరు డీమ్యాట్ అకౌంట్ లాస్ట్ టైం మనం మాట్లాడుకున్నాం. మనం ఏం మాట్లాడుకున్నాము, ప్రతి మనిషికి డీమ్యాట్ అకౌంట్ అనేది ప్రాథమిక హక్కు. ఆధార్ కార్డు లాగా ప్రతి ఒక్కరు కూడా డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయాలి, సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకోవాలి. సో పడ్డ ప్రతిసారి కొనుక్కునే అవకాశం ఉంటుంది అని మనము మాట్లాడుకున్నాం. అంటే లిటరలీ మనం మాట్లాడిందంటే బాటమ్ ఫిషింగ్ గురించి మాట్లాడాం. బాటమ్ ఫిషింగ్ అంటే మార్కెట్స్ పడ్డప్పుడు బై చేయడం. అంటే నీళ్ళు ఎండిపోయినప్పుడు చేపలు ఈజీగా దొరుకుతాయి కదా, గాలం వేసుకోవాల్సిన అవసరం లేదు, నెలక బురదలది పట్టుకునే అయిపోతుంది చేతులతో. సో మార్కెట్స్, దెర్ ఆర్ 2 kind of మార్కెట్స్. 2 రకాల బుల్ మార్కెట్స్ ఉంటాయి. ఒకటి సెక్యులర్ బుల్ మార్కెట్, ఒకటి ఫండమెంటల్ బుల్ మార్కెట్. ఈ పదాలు బాగా వినాలి, మన శ్రోతలు ప్రేక్షకులు కూడా ఇది అర్థం చేసుకోవాలి. వన్ ఈజ్ సెక్యులర్ బుల్ మార్కెట్, వన్ ఈజ్ ఫండమెంటల్ బుల్ మార్కెట్. సెక్యులర్ బుల్ మార్కెట్ అంటే ప్రపంచంలోని ఎలాంటి విషయాలతో సంబంధం లేకుండా అన్ని మార్కెట్స్ వాటి ఫండమెంటల్కు అతీతంగా పరిగెత్తడం. ఓకే, దట్స్ హర్డ్ బుల్ రన్ అంటారు దాన్ని. మనకు ఈ బుల్ రన్ ఎప్పుడు చూసామనంటే బేసికలీ 2006-7-8లో చూసాం. బిఫోర్ సబ్ప్రైమ్ క్రైసిస్ కన్నా ముందు కూడా సెక్యులర్ బుల్ మార్కెట్ చూసాం. సెక్యులర్ బుల్ మార్కెట్ భారతదేశం మార్కెట్ కూడా పరిగెత్తింది, చైనా మార్కెట్ పరిగెత్తింది, అమెరికన్ మార్కెట్ పరిగెత్తింది. ఇవన్నీ లిక్విడిటీ డ్రివెన్ మార్కెట్స్. అంటే మార్కెట్లో లిక్విడిటీ ఉంది, సో వాళ్ళందరి ఈక్విటీస్ రోబస్ట్గా రోజుగా కనబడ్డాయి. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మార్కెట్స్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఫండమెంటల్స్, వాళ్ళ మార్కెట్లో డబ్బులు పంపు చేశారు. సో ఇది ఫండమెంటల్ ఉందా, దీని ప్రాఫిట్ ఎర్నింగ్ రేషియోస్ కరెక్ట్గా ఉన్నాయా, ఇవన్నీ ఎవరు చూడలేదు. మన దగ్గర కూడా పరిణామం జరిగింది. సెక్యులర్ బుల్ మార్కెట్ మన దగ్గర కూడా జరిగింది 2006-7 ఈ టైంలో. పిచ్చి కంపెనీస్, పేపర్ కంపెనీస్ అన్నీ కూడా ర్యాలీ కొట్టాయి. అంటే ఫండమెంటల్స్కి సంబంధం లేకుండా. ఎస్పెషలీ మీకు రిలయన్స్ గ్రూప్ కంపెనీ చెప్తాను. దేర్ వాజ్ ఎ కంపెనీ బై నేమ్ RNRL, రిలయన్స్ న్యాచురల్ రిసోర్సెస్ లిమిటెడ్ అని ఒక కంపెనీ ఉండేది, పేపర్ కంపెనీ. అది కూడా మీకు ఫండమెంటల్స్కి అతీతంగా ర్యాలీ వెళ్ళింది. సో ఇందులో ఈ అలాంటి మార్కెట్లో ఎలాంటి సంస్థలు పరిగెడుతున్నాయి ఏంటనే సంబంధం లేకుండా దే హ్యావ్ ర్యాలీడ్. దాని తర్వాత దెర్ వాజ్ ఎ కరెక్షన్. 2008లో ఒక పెద్ద మార్కెట్ క్రాష్ అయింది. ఆ మార్కెట్ క్రాష్ మనం సబ్ప్రైమ్ క్రైసిస్ అందాం. కాసేపు అది వాస్తవం. అది సబ్ప్రైమ్ క్రైసిస్. అమెరికాలో వచ్చిన ఆర్థిక మాంద్యం ప్రపంచవ్యాప్తంగా దాని ప్రభావం చూపించింది. అప్పుడు సెక్యులర్ బేర్ మార్కెట్ వచ్చింది. దెర్ వాజ్ సంథింగ్ కాల్డ్ ఎ సెక్యులర్ బుల్ మార్కెట్, దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ ఎ సెక్యులర్ బేర్ మార్కెట్. అంటే మళ్ళీ ఫండమెంటల్స్కి అతీతంగా ప్రతి మార్కెట్ కూడా పడిపోయింది. ఇండియా లాంటి దేశాలకు, మనలాంటి దేశాలకు, అమెరికాలో జరిగిన ఆర్థిక మాంద్యంతాలకు విశేష ప్రభావాలు అంటూ ఏమీ లేవు. బట్ స్టిల్ మన మార్కెట్స్ భయంకరంగా క్రాష్ అయ్యాయి. కరెక్షన్ కాదు, క్రాష్ అయ్యాయి. సెక్యులర్ బేర్ మార్కెట్లోకి వెళ్ళాం మనం అందరం కూడా. 2008 జనవరి నుండి మొదలు పెడితే ఆల్మోస్ట్ 2009 వరకు 2 years మనకు సెక్యులర్ బేర్ మార్కెట్ ఈ ఫేజ్లోకి వెళ్ళాము. ఈ టైంలో అక్యుములేషన్ చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అంటే ఎస్పెషల్లీ ఇది ఫండమెంటల్స్ గమనించి వాటి పీ రేషియోస్ దృష్టిలో పెట్టుకొని ఎవరైతే స్టాక్స్ని అక్యుములేట్ చేసుకున్నారో అవన్నీ తర్వాత కాలంలో మల్టీ బ్యాగర్స్ అయ్యాయి. అంటే 10x, 20x, 30x అలా పెరుగుకుంటూ వెళ్ళిపోయాయి. సో ఈ సెక్యులర్ బుల్ మార్కెట్లో ప్రపంచం అంతమైపోతుంది, ఆర్థిక మాంద్యం ప్రపంచం మొత్తాన్ని అతలాకుతలం చేసేస్తుంది, తినేస్తుంది, జీర్ణి చేసుకుంటుంది అని భయపడ్డ వాళ్ళు ఎక్కువ శాతం అనలిస్టులు. రీటైల్ ఇన్వెస్టర్స్ కాదు, ఎక్కువ శాతం భయపడింది అనలిస్టులు. ఎందుకంటే వాడి విజ్ఞానం ఎక్కువైపోయింది, నాలెడ్జ్ ఎక్కువైపోయింది. పై చార్ట్స్ ముందు పెట్టుకొని చూస్తూ ఒక టెక్నికల్ అనలిస్ట్ అంటాడు, వాడు ఫండమెంటల్ అంటాడు, పిచ్చిగా మాట్లాడారు. ఈ రోజు అన్ని లెక్కలేసుకున్న తర్వాత చేశారు. బట్ బ్లైండ్ ఫోల్డెడ్ ఎవరైతే మంచి సంస్థల్లో ఎంచుకొని అందులో ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళారో, మంచి సంస్థలు ఏంటనే విషయం కూడా మనం చర్చిద్దాం ఈ చర్చలో భాగంగా.
ఎవరైతే ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళారో ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం వాళ్ళకు మల్టీబ్యాగర్ రిటర్న్స్ అంటే మంచి బ్రహ్మాండమైన ఎక్స్పోనెన్షియల్ రిటర్న్స్ వచ్చాయి. చెత్త కంపెనీస్ అన్ని మార్కెట్ నుంచి వాష్ అవుట్ అయిపోయాయి. సో అందులోంచి ఒక పాఠం మనం నేర్చుకున్నాం, గుణపాఠం నేర్చుకున్నాం. అంటే ఫండమెంటల్గా స్ట్రాంగ్ ఉండే కంపెనీస్లో మాత్రమే మదుపు చేయాలి, ఇన్వెస్ట్ చేయాలి. ఫండమెంటల్గా స్ట్రాంగ్గా లేని భవిష్యత్తు లేని సంస్థలు ఏవైతే ఉంటాయో, వాటికి క్లారిటీ లేని కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాటిని ఇగ్నోర్ చేయాలని మొదటి గుణపాఠం ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లోని ఇన్వెస్టర్స్ నేర్చుకున్నారు. 2008 అనే యాక్సిడెంట్ చాలా పెద్ద యాక్సిడెంట్ ఫైనాన్షియల్ ప్రపంచంలో. దాని తర్వాత మార్కెట్ రన్ అవ్వకుంటూ ఒక కన్సల్టేషన్ ఫేజ్లో ఉంది. ఈలోగా 2016 తర్వాత మన ప్రభుత్వాలు మారడము, ఆర్థిక విధానాలు మారడము, ప్రపంచంలో ఆర్థిక స్థితిగతులు మారడము, దీని తర్వాత ఫండమెంటల్స్ మారాయి. సో ఈ ఫండమెంటల్స్ మారిన తర్వాత మళ్ళీ మనం చూసిన అతిపెద్ద ఉత్పాతం 2020లో కరోనా రాగానే మళ్ళీ మనం అనుకున్నాం ఆ రక్తపాతం చూసాం. అంటే మళ్ళీ క్రాష్ అయింది మార్కెట్, మళ్ళీ తీవ్ర స్థాయిలో మార్కెట్ క్రాష్ అయిపోయింది. ప్రపంచం అంతమైపోతుంది, ఇంకా దీనికి తిరుగులేదు. కరోనా సగం ప్రపంచాన్ని సర్వనాశనం చేస్తుంది అనుకున్న టైంలో ఎవరైతే లిక్విడేషన్లో లిక్విడిటీ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, పర్లేదే చూద్దాంలే అని అయితే వెళ్ళారో మార్కెట్లోకి, దే స్టిల్ మేడ్ బిగ్ టైమ్ మనీ. ఇప్పుడు కొత్త ఫోబియా వచ్చింది. ఆ ఫోబియా పేరు ట్రంప్ ఫోబియా. ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి ఆర్థిక మాంద్యం, ఆ తర్వాత వచ్చినటువంటి కరోనా అంత ఎఫెక్ట్ ఉండదా? ఇది దానికి మించి ఉంటుందా? ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి భయాలు చూస్తే అంతకు మించి ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అవును, ఇన్హిబిషన్స్ ఇవన్నీ ఫోబియాలు. నేను కూడా అన్నాను అన్నమాట ఫోబియా అని. ఫండమెంటల్ ఏమి రాంగ్ లేదు. ఇప్పుడు మనం ఆలోచిద్దాము. లెట్స్ కమ్ బ్యాక్ టు ఇప్పుడున్న మార్కెట్ పరిస్థితి. ఇప్పుడు మార్కెట్లో ఏం జరుగుతుంది? దేర్ ఈజ్ సంథింగ్ కాల్డ్ యాజ్ రెసిప్రోకల్ టారిఫ్. అంటే అమెరికా వాడు ఏమన్నాడు, మీరు నా మీద 30% పన్నులు విధించారు, దానికి 30% పన్నులు మేము విధిస్తున్నామని ప్రపంచంలో ఉన్న 204 దేశాల్లో 185 కరెన్సీలు రిజిస్టర్ అయ్యాయి, గుర్తింపబడ్డాయి. 180 కరెన్సీల తాలూకు మార్కెట్స్ మీద అతను రెసిప్రోకల్ టారిఫ్స్ పెట్టాడు. ఒక రకంగా చెక్ పెట్టే ప్రయత్నం పెట్టాడు. అంటే మీరు మాకు ఉత్పత్తి ఏది పంపించినా సరే దాని మీద మీరే విధించని పన్నులు మేము విధిస్తామని పెట్టాడు. ఇక్కడ వరకు బాగానే ఉంది. సో దేర్ ఆర్ సమ్ కంట్రీస్, చిన్న దేశాలు కొన్ని ఉన్నాయి. అంటే అసలు అమెరికాకి ఎలాంటి ఉత్పత్తులు ఇవ్వవు, అవి ఎలాంటి ఎగుమతులు ఇవ్వవు, వాళ్ళ మీద కూడా ఈయన టారిఫ్ పెట్టుకున్నాడు. ఇప్పుడు ఇక్కడ మనకి ఇష్యూ ఎక్కడ వచ్చిందంటే చైనాతో వచ్చింది. చైనాతో ఎందుకు ఇష్యూ వచ్చిందంటే చైనా వెంట ఆన్ రిటాలియేషన్. టారిఫ్కు కౌంటర్ టారిఫ్ని రిటాలిటరీ టారిఫ్ అంటాం మనం. అంటే రెసిప్రోకల్ టారిఫ్, బేసిక్ టారిఫ్ వర్సెస్ టారిఫ్ని కౌంటర్ టారిఫ్ చేస్తారు. ఈయన ఏం చేశాడు, కౌంటర్ టారిఫ్ని రెసిప్రోకల్ టారిఫ్ కింద తీసుకొచ్చాడు. రెసిప్రోకల్ టారిఫ్ని చైనా ఏం చేసింది, రిటాలియేట్ టారిఫ్ చేసింది. అంటే ప్రతిదాడికి ఇంకొక ప్రతిదాడి. ఈ దాడులు ఎలా జరిగాయి చూడండి. మొదటిసారిగా ఈయన రెసిప్రోకల్ టారిఫ్ పెట్టారు, వాళ్ళు కూడా రియాక్ట్ అయ్యారు, రిటాలియేట్ టారిఫ్ పెట్టారు 30%. ఈయన దాన్ని మళ్ళీ పెంచాడు, 104% తీసుకెళ్ళాడు. వాళ్ళు దాన్ని 84% చేశారు. ఇప్పుడు ఈయన 145% చేశాడు, వాళ్ళు 125% చేశారు. ఎంత చేసుకుంటూ పోయినా సరే వీళ్ళు, ఈయన 200% చేసినా వాళ్ళు 500% చేసినా అతలాకుతలమయ్యేది రెండు ఆర్థిక వ్యవస్థలే. ఎందుకంటే చైనా ఈజ్ అబ్సల్యూట్లీ ఇండిస్పెన్సిబుల్ ఫ్రమ్ అమెరికా వెన్ ఇట్ కమ్స్ టు ఎక్స్పోర్ట్స్. అమెరికా ఈజ్ అబ్సల్యూట్లీ ఇండిస్పెన్సిబుల్ ఫ్రమ్ చైనా వెన్ ఇట్ కమ్స్ టు ఎక్స్పోర్ట్స్. ది అదర్ వే. సో ఎగుమతులు లేనిది చైనా బ్రతకలేదు, దిగుమతులు లేనిది అమెరికా బ్రతకలేదు. ఇప్పుడు దేర్ ఆర్ టూ థింగ్స్ టు బి అండర్స్టూడ్. వన్ ఈజ్ డంపింగ్, వన్ ఈజ్ యాంటీ డంపింగ్. చైనా ఏం చేయాలనుకుంటుంది? ఇప్పుడు ప్రాథమిక చర్చను పక్కన పెట్టి మనం డంపింగ్, యాంటీ డంపింగ్ దగ్గరికి వెళ్దాం. చైనా ఏం చేయాలనుకుంటే, సరే మీరు నా మీద దారుణమైన టారిఫ్లు విధించారు, మా మీద 145% టారిఫ్లు పెట్టారు, మేము కూడా ఆల్మోస్ట్ ఈక్వల్ టారిఫ్ మీ మీద విధించాము. ఇప్పుడు మా దగ్గర మీరు వస్తువులు కొనరు, యు ఆర్ నాట్ గోయింగ్ టు బై ఐటమ్స్ ఫ్రమ్ అస్, లేకపోతే మీరు విధించిన టారిఫ్ మేము ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు మా దగ్గర ప్రొడ్యూస్డ్ గూడ్స్ ఉన్నాయి, అంటే ఫినిష్డ్ గూడ్స్ ఉన్నాయి. ఈ ఫినిష్డ్ గూడ్స్కి వాడు ఇంకొక మార్కెట్ వెతుక్కుంటాడు. విల్ ఫైండ్ అవుట్ న్యూ మార్కెట్. అమెరికా స్థాయి మార్కెట్ ఒక దేశం లేకపోవచ్చు, బట్ భారతదేశంలో చిన్న దేశాలు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ఉన్నాయి, ఆఫ్రికా లాంటి దేశాలు ఉన్నాయి. సో వీళ్ళు టారిఫ్ని ఇప్పుడు వాళ్ళ మీద శాంక్షన్స్ విధించి, ఎవరైతే చైనా నుంచి ఈ వస్తువులు దిగుమతి చేసుకుంటారో వాళ్ళ మీద శాంక్షన్స్ విధించే స్థాయిలో అమెరికా లేదు ప్రజెంట్. అమెరికా ఇస్ నాట్ ఇన్ దట్ పొజిషన్ టు పుట్ శాంక్షన్స్ ఆన్ China. China might induce their products to Iran, they might induce their products to India, they might induce their products to other African countries. బహుశా ఇంకా తక్కువ రేట్లు, డిస్కౌంట్ రేట్లు 50%, 60% డిస్కౌంట్లు ఇచ్చేసి డంప్ చేస్తారు. డంపింగ్ ఈజ్ యాక్సెప్టెడ్.
డంపింగ్ అనేది యాక్సెప్టబుల్ ట్రేడ్లో యాక్సెప్టబుల్ నామ్ అనమాట. డంపింగ్ అంటే వాళ్ళ దగ్గర ఉన్న వస్తువు ఒక దగ్గర డంప్ చేస్తారు తీసుకొచ్చేసి. నౌ వాట్ హ్యాపెన్స్ ఇస్ నౌ వీ హ్యావ్ టు లుక్ బ్యాక్ టు యూఎస్ ఆల్సో. యూఎస్ దగ్గర ఎంత ఇన్వెంటరీ రిజర్వ్స్ ఉన్నాయి ఈరోజు. వాళ్ళు ఎయిర్ లిఫ్ట్ చేశారు కొన్ని ఐఫోన్స్, ఇండియా నుంచి ఎయిర్ లిఫ్ట్ చేశారు. యాపిల్ వాళ్ళు చాలా మటుకు ఎయిర్ లిఫ్ట్ చేశారు. వాళ్ళకున్న కన్జంప్షన్ వర్సెస్ ఇన్వెంటరీ. వీ హ్యావ్ టు అండర్స్టాండ్ దిర్ ఇస్ సంథింగ్ కాల్డ్ ఎస్ కన్జంప్షన్ వర్సెస్ ఇన్వెంటరీ. డిమాండ్ వర్సెస్ సప్లై. ఇప్పుడు కన్జంప్షన్ వర్సెస్ ఇన్వెంటరీ, డిమాండ్ వర్సెస్ సప్లై. సో వాళ్ళు కన్జ్యూమ్ చేసే వస్తువులకు ఉత్పత్తి చేసే వస్తువులు సమాంతరంగా ఉన్నాయా లేవా, ప్యారలల్గా ఉన్నాయా లేవా, ఒకటి గ్యాప్ అక్కడ కనిపిస్తుంది, గ్యాప్ కనపడుతుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ $500 బిలియన్ చైనా ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఇప్పుడు అమెరికాకు $500 బిలియన్ ఎగుమతి చేసే దేశాలు కావాలి. ఆ స్థాయిలో ఎవరున్నారు ప్రపంచంలో? మనం కూడా ఎగుమతి చేస్తాం, బట్ అవర్ ఎగుమతి ఈజ్ ఓన్లీ అట్ $50 బిలియన్. మనం ఎగుమతి చేసేది చైనాలో జస్ట్ 10% మాత్రమే, $50 బిలియన్ మాత్రమే చైనాకు మనము ఎగుమతులు చేస్తాం. మన ఎగుమతులన్నీ కూడా ఫార్మా ప్లస్ ఐటీ రంగం మాత్రమే తప్పిస్తే కన్జంప్షన్ ఎఫ్ఎంసీజీ కానీ ఎఫ్ఎంసీడీ కానీ లేవు. అంటే ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్స్ గూడ్స్ కానీ ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ డ్యూరబుల్స్ కానీ మన వైపు నుంచి లేవు. అలాగే ప్రపంచంలో ఇంకా ఏ దేశం లేదు అమెరికాకు ఆ స్థాయి ఉత్పత్తిని పంపించగలిగే దేశాలు ఇంకెవరు లేరు. ఇట్ ఈస్ ఓన్లీ చైనా హూ ఎక్స్పోర్ట్స్ సచ్ ఎ హ్యూజ్ అమంగ్ అస్ పైలప్ ఆఫ్ గూడ్స్. సో ఇప్పుడు వాళ్ళ ఇన్వెంటరీ అవుతుందో మాక్సిమం ఇంకొక 6 to 7 months వరకే సరిపోతుంది. అమెరికాలో ఉన్న ఇన్వెంటరీ అవుతుందో 6 నుంచి 7 నెలలు. ఏ వస్తువు అయినా కానివ్వండి, చిన్నపిల్లల ఆట వస్తువు నుంచి మొదలు పెడితే ఐఫోన్ల వరకు ప్రతి వస్తువు కూడా వాళ్ళ ఇన్వెంటరీ స్టాక్ పైలప్ అనేది 6 months మాత్రమే. ఒక 6 నెలల తర్వాత ఏమవుతుంది అంటే మీకు వాల్మార్ట్ కానివ్వండి లేకపోతే ఇతరత్ర మాల్స్ కానివ్వండి అవన్నీ డ్రై అవుతాయి. మళ్ళీ ఆ డ్రై అయిన షెల్ఫ్స్ ఏవైతుంటాయో, ఓటీస్ ఏవైతుంటుందో, ఓవర్ ది కౌంటర్ ప్రొడక్ట్స్ ఏవైతుంటాయో అవన్నీ ఇంకొక దేశం సప్లై చేయాలి, లేదా సంస్థాగతంగా వీళ్ళు ఉత్పత్తి చేసుకోగలగాలి. వీరు ఉత్పత్తి చేసుకోవాలి, లేకపోతే దిగుమతి చేసుకోవాలి. దిగుమతి చేసే దేశాలు ఇంకెవరు లేరు చైనా తప్పిస్తే. నౌ ద ట్రేడ్ వార్ విల్ హాల్ట్ ఇయర్. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అమెరికా ఆర్మ్ ట్విస్ట్ చేసింది చైనాని. అమెరికా ఆర్మ్ ట్విస్ట్ ఎందుకు చేసింది చైనాను అనడానికి 3-4 కారణాలు ఉంటాయి. బహుశా ఇది ప్రీ ప్లాన్డ్ గేమ్ ప్లాన్ కావచ్చు. అంటే ప్రీ ప్లాన్ గేమ్ ప్లానే. రిటాలిటరీ టారిఫ్ ఉంటున్న విషయం అమెరికాకు తెలుసు. ఈగో మీదకి ట్రంప్ వెళ్ళాడు, ఇలా అనుమానం కూడా లేదు. ఇట్ వాజ్ ఎ ఈగో ట్రిప్ విచ్ హీ హాజ్ గాన్ ఎహెడ్. అక్కడ వాళ్ళకు లోపల ఉన్న సెనెట్ సభ్యులు కానివ్వండి, ఆయన సొంత పార్టీ వాళ్ళు రిపబ్లికన్స్ కానివ్వండి, డెమోక్రాట్స్ కానివ్వండి, లేకపోతే సామాన్య ప్రజలు కానివ్వండి, మొత్తం 50 రాష్ట్రాలు విపరీతం తిరుగుబాటు చేశారు, రోడ్ల మీదకి వచ్చి గొడవలు చేశారు, నానా రచ చేస్తే దాన్ని 90 days హాల్ట్ అని పెట్టాడు. ఇప్పుడు ఈ 90 days హాల్ట్ అనేది ట్రేడ్ హాల్ట్. బారింగ్ చైనా అని చెప్పాడు. బారింగ్ చైనా అమెరికా లేదు. ఈ 90 days హాల్ట్ ఎంతకాలం సర్వైవ్ అవుతుంది, దాన్ని ఎంతకాలం ఇంకా ఎక్స్టెన్షన్ చేసుకుంటూ పోతారు. ఇక స్కీమ్ రన్ అవుతుంటుంది. ఆషాఢ మాసం నుంచి శ్రావణ మాసం వరకు మన స్కీమ్స్ రన్ అయినట్టు ప్రతి నెల ఈ స్కీమ్స్ రన్ అవుతుంటాయి. సో నథింగ్ టు వరీ అబౌట్ దిస్ పర్టికులర్ ఈవెంట్ విచ్ ఇస్ హ్యాపెనింగ్ నౌ, విచ్ ఇస్ అ టెంపరరీ బ్లిప్ ఫర్ క్యాపిటల్ మార్కెట్స్. క్యాపిటల్ మార్కెట్స్లో ఏమవుతుందంటే దెర్ ఆర్ 2 kinds of investors. One is retail investor, the other one happen to be the FI అంటాం మనం, ఫారెన్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్. ప్రతి దేశంలో FIs ఉంటారు, రీటైల్ ఇన్వెస్టర్స్ ఉంటారు. అమెరికాలో జరిగిన అమ్మకాల్లో 3 రకాల అమ్మకాలు జరిగాయి. ఒకటి ఫారెన్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్, డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్ యాజ్ వెల్ యాజ్ రీటైలర్స్. ఈ ముగ్గురు ఒకేసారి అమ్మకాలకు పాల్పడ్డారు. అంటే భయంతో, మా ఎకానమీ మొత్తం రెసిషన్కి వచ్చేసింది అన్న భయంతో వాళ్ళు ముగ్గురు కూడా వాళ్ళు అమ్మకాలకు పాల్పడ్డారు. ఆ రెసిషనరీ ఫియర్స్ డిప్రెషన్ ఫియర్స్ వరకు వెళ్ళింది. అంటే 1929లో అమెరికాలో వచ్చిన గ్రేట్ డిప్రెషన్స్ తాలూకు డిప్రెషన్ మళ్ళీ అమెరికాలో వస్తుందా, అంటే పూర్తిగా స్తంభించిపోతుందా, ఆర్థిక వ్యవస్థ చితికిపోతుందా అన్న స్థాయిలో భయభ్రాంతులకు అమెరికన్ ప్రజలు గురయ్యారు. కానీ ట్రంప్ డెఫినెట్లీ ఆయన ఇంటెన్షన్ అది కాదు. అమెరికన్ ఎకానమీని రెసిషన్ వరకు తీసుకెళ్ళడం అనేది ఆయన ఉద్దేశం అని ఉండొచ్చు. బట్ డిప్రెషన్ వరకు తీసుకెళ్ళిపోతే మొత్తం వ్యవస్థ అతలాకుతలమైపోతుంది. దే విల్ గో ఫర్ మ్యాడ్ డాగ్స్. బట్ అది కాదు. ఆయన ఏంటంటే బెదిరించాలని చూశాడు, బెదిరించాడు, భయపెట్టించాడు, కార్నర్ చేశాడు. కార్నర్ అయిన వాళ్ళందరూ రిటాలియేట్ చేయడం మొదలుపెట్టారు. రిటాలియేషన్ అనేది ఆయన ఊహించలేదు. అంటే యూరోప్ రిటాలియేట్ చేస్తుంది, చైనా రిటాలియేట్ చేస్తుంది, ఈవెన్ వాళ్ళ అత్యంత క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో ఈవెన్ జపాన్ కూడా రిటాలియేట్ చేస్తుంది, ఎక్సెప్ట్ ఇండియా. ఒక భారతదేశం తప్పిస్తే ప్రపంచంలో ఆయన విధించిన టారిఫ్లు అందరూ రిటాలియేట్ చేశారు. నౌ ద ఇష్యూ ఈజ్, సో ఫర్ అమెరికా టు సర్వైవ్ ఆన్ ది డొమెస్టిక్ కన్సంప్షన్ దే హ్యావ్ టు డిపెండ్ ఆన్ ది ఎక్స్పోర్ట్ డిపెండెంట్ నేషన్స్. సో మళ్ళీ వాళ్ళు ఏదో ఒక ఒప్పందాలు చేసుకోవడమో, బయోలెటరల్ రిలేషన్షిప్ని పెంపొందించుకోవడానికి మళ్ళీ ఇవన్నీ చర్చలు కొనసాగించడం ఏదో జరుగుతుంది అందులో డెఫినెట్లీ. బికాజ్ అమెరికా కెనాట్ అఫోర్డ్ టు బికమ్ బ్యాంక్రప్ట్. అమెరికా 29 trillion ఎకానమీ, ఆల్మోస్ట్ 30 trillion ఎకానమీలో 60 trillion దే ఆర్ సిట్టింగ్ ఆన్ బాండ్.
సో బాండ్ ఈల్డ్స్ పడిపోయింది అనుకోండి, అంటే వాళ్ళ డాలర్ ఈక్వేషన్ పడిపోయింది అనుకోండి, డాలర్ స్ట్రెంగ్త్ పడిపోయింది అనుకోండి, అమెరికా విల్ గో, ఇట్ విల్ బికమ్ అనదర్ ఆఫ్ఘనిస్తాన్. ఎప్పుడైతే వాళ్ళ డాలర్ స్ట్రెంగ్త్ పడిపోయినా, వాళ్ళ డాలర్ డినామినేషన్ పడిపోయినా, వాళ్ళ డినామినేటర్ పడిపోయినా, దెన్ ఇట్ విల్ నో వాట్ యూ కాల్, ఇట్ విల్ బికమ్ ఎ సింకింగ్ షిప్. ఒక టైటానిక్ అయిపోతుంది, ఆర్థిక సునామీలో అమెరికా కొట్టుకుపోతుంది. ఈ సంగతి సగటు బేసిక్ ఎకనామిక్స్ తెలిసిన ప్రతి ఒక్కరికి తెలుసు. సో మళ్ళీ ట్రంప్ ఎందుకు ఇలా చేశాడు అన్నదానికి 4 కారణాలు ఉంటాయి. దేర్ ఈజ్ ఏ కొత్త రీజన్ వస్తుంది. ఇప్పుడు మార్కెట్లోకి కొత్త రీజన్ వచ్చింది. ఐమ్ టాకింగ్ అబౌట్ మార్కెట్ వర్గాల నుంచి కొత్త రీజన్ వచ్చింది. ట్రంప్ నో దిస్, ట్రంప్ హ్యాస్ ఇన్వాల్వ్డ్, ఒక రూమర్ ఇది, గ్రేప్ వైన్. దిస్ ఈస్ ఎ రూమర్ విచ్ ఇస్ ఫ్లోటింగ్ అరౌండ్. ట్రంప్ హ్యాస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇన్సైడర్ ట్రేడింగ్. ఆయన ఇన్సైడర్ ట్రేడింగ్లో పాల్పడ్డాడు. ఆయన క్రోనీ సంస్థలు, ఆయన దగ్గర ఎల్ఐస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముందే అమెరికన్ మార్కెట్స్లో, ప్రపంచ మార్కెట్స్లో స్టాక్ షార్ట్ సెల్లింగ్ చేశారు, కాల్ రైటింగ్స్ చేశారు. ఇలాంటి న్యూస్లు ట్రిగ్గర్ చేసి దెన్ మార్కెట్ని పడేసి దే మేడ్ హ్యూజ్ మనీ అని ఒక టాక్ ఉంది. ఇది మార్కెట్ వర్గాల టాక్. ఓకే, ఇలాంటి రూమర్స్ వస్తాయి ఇన్ జనరల్గా. ఈవెన్ WTO, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ కూలిపోయినప్పుడు కూడా అంతమందుకు ఒక నెల రోజుల ముందు నుంచి ఎయిర్లైన్ కంపెనీస్లో షార్ట్ సెల్లింగ్ ఉంది, అది ముందే ఇన్సైడర్ జాబ్ అని చెప్పేసి ఒక రూమర్ అప్పట్లో క్రియేట్ అయింది. సో సిమిలర్ కూడా ఇప్పుడు కూడా ముందే ట్రంప్ తాలూకు వ్యక్తులు, ఆయన వ్యవస్థ అవుతుందో వాళ్ళు ముందే మార్కెట్లో షార్ట్ సెల్ చేసి కూర్చున్నారు. ఈ న్యూస్లు ట్రిగ్గర్ చేశారు. ప్రపంచం నుంచి రిటైలేషన్ మొదలు కాగానే పాజ్ పెట్టాడు. వీళ్ళంతా షార్ట్స్ని కవర్ చేసుకుని మన షార్ట్ సెల్లింగ్ ఏంటని తర్వాత చర్చిద్దాము. వీళ్ళంతా షార్ట్స్ కవర్ చేశారు. దే మేడ్ బిగ్ టైమ్ మనీ. ఒకే రోజులో $3 బిలియన్, $5 బిలియన్ వీళ్ళ గ్రూప్లో ఒక వ్యక్తి సంపాదించాడు అనేది ఒక టాక్ వచ్చింది మార్కెట్లో. ఇదే నిజం అవుతే ఆయన కంపెనీలు మాత్రమే బాగుపడి ఉంటాయి. అది అమెరికన్ ఆర్థిక వ్యవస్థకి ఎలా ఉపయోగపడింది? దానికి అమెరికన్ ఆర్థిక వ్యవస్థని ట్రంప్ హయాం 4 సంవత్సరాలు. ట్రంప్ హయాం అనేది 4 సంవత్సరాలు. మనం ఇందాక మీరు ఒక చర్చలో ట్రంప్ కూడా ఒక వ్యాపారవేత్త అన్నప్పుడు ఆయన ఒక సామాన్య రాజకీయ నాయకులాగా ఫస్ట్ రాగానే 5-6 నెలలు మన దేశంలో ఏం జరుగుతుందో, ఒక రాజకీయ నాయకుడు రాగానే ఇమీడియట్గా ఆయన అధికారంలో రాగానే మనం సినిమాలో చూస్తాం. నేను సినిమా పర్స్పెక్టివ్లో చెప్తున్నాను. నేను ఆయన రావడమే అంతమందికి ఎన్నికల్లో పెట్టిన ఖర్చు ఏదైతే ఉంటుందో 5 కోట్లు, 6 కోట్లు, 10 కోట్లు, 100 కోట్లు రికవరీ కోసం ఏ ఫైల్ పడితే ఆ ఫైల్ సొంతం చేసి ఫస్ట్ ఈ విల్ రికవర్ ఆల్ ద మనీ వాట్ ఎవర్ హీ హాస్ స్పెంట్ ఆన్ ది ఎలక్షన్ క్యాంపెయిన్. దాని తర్వాత ప్రజలు, దాని తర్వాత ఆయన సీట్ని బలపరుచుకోవడం, ఇలాంటి పనులలో ఉంటారు. ముందైతే వాడు పెట్టిన డబ్బులు రికవరీ చేసే ప్రయత్నంలో ఉంటాడు. సిమిలర్లీ మొదటి 3-4 నెలలు, 5 నెలలు, 6 నెలలు ఏదైతే ఉంటుందో దే మేడ్, అంటే ఇది జనరల్ ఊహ అనమాట, ఇది ఇమాజినేటరీ ఊహ. ఇది వాస్తవం కాకపోవచ్చు, వాస్తవం కావచ్చు, మనకు తెలియదు. సో మనం చూడలేదు కాబట్టి ఫస్ట్ 6-7 మంత్స్ వాళ్ళు ఒక ఐరనీ క్రియేట్ చేసి మార్కెట్లో మొత్తానికి ఇది చేయాలనుకున్నారు. టారిఫ్స్ పెడతానని ముందు నుంచి చెప్పాడు. టారిఫ్స్ పెట్టారు, మార్కెట్స్ని పడేశారు, మార్కెట్స్లో షార్ట్ సెల్ చేసి కూర్చున్నారు, లక్షల కోట్ల రూపాయలు బయటికి తీశారు. ప్రపంచంలో ఉన్న అన్ని మార్కెట్స్ని వాళ్ళ తాలూకు వ్యక్తులు షార్ట్ సెల్ చేశారు. దే మేడ్ బిగ్ టైమ్ మనీ, ఎగ్జిటెడ్ ఫ్రమ్ ది మార్కెట్. ఇప్పుడు వాళ్ళు దాన్ని సీజ్ చేసుకుంటూ మళ్ళీ ఆ ఒప్పందాలు ఏవైతే ఉంటాయో మళ్ళీ దాన్ని రివర్ట్ బ్యాక్ చేసుకుంటూ మెల్లిగా టారిఫ్స్ని పాజ్ చేసుకుంటూ వెళ్తారు. తర్వాత దీన్ని నార్మలైజ్ చేస్తారు అనేది ఒక వన్ ఆర్గ్యుమెంట్, ఒకవైపు ఆర్గ్యుమెంట్. రెండో వైపు ఆర్గ్యుమెంట్ ఏంటి, ఈయనకు కంప్లీట్ పాథాలజికల్ డిజార్డర్ ఉంది, ఈగో ట్రిప్ మీద వెళ్ళాడు. చైనా జింపింగ్ అసలు దానికి రియాక్టే కాలేదు. వాజ్ కంప్లీట్లీ పాథాలజికలీ బిహేవ్డ్ అబ్జర్వ్, పిచ్చోల్లా ప్రవర్తించాడు. జింపింగ్ సైలెంట్గా ఉన్నాడు. ఇప్పుడు ఆయనకు చాయిస్ లేదు, అక్కడ ప్రజలు తిరగబడుతున్నారు కాబట్టి ఆ పాజ్ పెట్టి మెల్లిమెల్లిగా విత్డ్రా చేసుకుంటూ వెళ్తాడని ఒక ఆర్గ్యుమెంట్. మూడో ఆర్గ్యుమెంట్ ఏంటి, అమెరికా తన సావర్నిటీని, తన సుప్రీమసీని చూపించుకోవడానికి, ప్రపంచానికి ఒక సందేశం పంపడానికి దీన్ని వాడుకున్నారు అనేది. విచ్ ఎవర్ ద వే, నెట్ ఏదైనా కావచ్చు. కానీ ట్రంప్ మొదటి 4-5 నెలల హయాంలో నష్టపోయింది అమెరికా ప్రజలు, నష్టపోయింది ప్రపంచం కాదు. ప్రపంచానికి కొత్త మార్కెట్ దొరుకుతుంది. చైనాకు బహుశా అమెరికా లాంటి పెద్ద మార్కెట్ దొరకకపోవచ్చు. చైనా ఇదివరకు సంపాదించినంత గొప్పగా డాలర్లు సంపాదించకపోవచ్చు. ఇదివరకు ముద్రించినంత గొప్పగా ముద్రించబడ్డ బాండ్స్ని వీళ్ళు కొనకపోవచ్చు. బట్ చైనాకు వచ్చే నష్టం లేదు వ్యక్తిగతంగా, ఎందుకంటే చైనా వాళ్ళ దగ్గర సప్లై డిమాండ్కు తగ్గ కన్జంప్షన్ వాళ్ళ దగ్గరే ఉంది. మన దేశానికి వచ్చిన నష్టం లేదు. కాకుంటే ఆ రోజు ఎందుకు బ్లాక్ మండేగా అభివర్ణించారు? మొత్తం అన్నీ క్రాష్ అయిపోయాయి, ఇన్ని వేల కోట్ల నష్టం వచ్చింది అనేది ఉంది. కేవలం మీరు అమెరికా ప్రజలే నష్టపోయారు అనుకున్నప్పుడు మనం కూడా నష్టపోయాం కదా. క్యాపిటల్ మార్కెట్లో ఎవరైతే ఇన్వెస్ట్ చేశారో వాళ్ళందరికీ నష్టాలే వచ్చాయి కదా. I'll come to that. See, there is something called as physical loss and virtual loss. Physical loss అని అంటే మీరు ఒక స్టాక్ కొన్నారు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 రూపాయలు పెట్టి ఒక స్టాక్ కొన్నారు. ఇందాక అన్నారు అనిల్ గారు మీరు డిమాట్ అకౌంట్ ఓపెన్ చేయించారు, నేను లాస్ అయ్యారని.
మీరు ఎప్పుడు లాస్ అవుతారంటే మీరు స్టాక్ లాస్ బుక్ చేసిన రోజు లాస్ అవుతారు. దేర్ ఇస్ సంథింగ్ కాల్డ్ ఎస్ నోషనల్ లాస్, సంథింగ్ కాల్డ్ ఎస్ ఫిజికల్ లాస్. మీరు ఒక స్టాక్ కొన్నారు, ఒక 100 రూపాయలు ఇన్వెస్ట్ చేశారు మార్కెట్లో. ట్రంప్ రావడంతోనే మార్కెట్ పాజిటివ్ నోట్లో పైకి వెళ్ళింది. ఆ 100 110 రూపాయలు అయింది. ట్రంప్ మొదటిసారి టారిఫ్ విధించాడు, అది 105 రూపాయలు అయింది. రెండోసారి చైనా వాడు రిటాలియేట్ అయ్యాడు, అది 100 రూపాయలు అయింది. ట్రంప్ మళ్ళీ టారిఫ్ విధించాడు, 95 అయింది. చైనా మళ్ళీ రిటాలియేట్ చేసింది, అది 90 రూపాయలు అయింది. ఇప్పుడు ట్రంప్ ఏం చేశాడు, 90 రూపాయలు మీ స్టాక్ ఎప్పుడైతే 90 రూపాయలకు వచ్చిందో పాజ్ అన్నాడు. రేపు ఈ రోజంతా డేట్ 14th ఏప్రిల్, రేపు 15th ఏప్రిల్ మార్కెట్ ఓపెన్ ఒక మీకు నిఫ్టీ 500 పాయింట్స్ పెరిగింది అనుకోండి టుమారో. ఎందుకంటే పాజ్ ఎఫెక్ట్ నేను ఈ రోజు ఈ లాస్ట్ 3 days, ఈ రోజు అంబేద్కర్ జయంతి రోజు మార్కెట్ హాలిడే, బట్ రేపు మార్కెట్ ట్యూస్డే మార్కెట్ ఓపెన్ కాగానే మీకు మళ్ళీ సెన్సెక్స్ ఒక 1000 పాయింట్ ర్యాలీ కొట్టింది అనుకోండి, మీ లాసెస్ కవరే మీ ప్రాఫిట్లోకి వెళ్తారు. మళ్ళీ రేపు పొద్దున ట్రంప్ ఇంకో మాట అంటాడు, మళ్ళీ 5% లాస్లోకి వస్తారు, మళ్ళీ 5% పాజిటివ్గా వెళ్తుంది. యూ హ్యావ్ టు ఇగ్నోర్ దిస్ వాలటాలిటీ. కాకపోతే ఇప్పుడు మనకు అసలే స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేయడమే తెలియదు. బోల్డ్ అంతమంది ఏవేవో నెగటివ్ అన్నీ చెప్పిన తర్వాత అనిల్ గారు చెప్పారు ఇన్వెస్ట్ చేయమన్నారు. ఒక శుభమాని నేను ఇన్వెస్ట్ చేసేసాను, టక్కన పోయింది. పక్కన వాళ్ళు చెప్తూనే ఉన్నారు వద్దురా బాబు అంటుంటే ఇన్వెస్ట్ చేశారు, చూసారా ఇన్ని హెడ్ ఏక్స్ ఉన్నాయి కదా, వై షుడ్ ఐ కంటిన్యూ అనేది వస్తోంది కదా అక్కడ. నేను అనేది ఏంటంటే స్టాక్ మార్కెట్లో ప్రతిదీ లీస్ట్ అయింది, మ్యూచువల్ ఫండ్లో ఎన్ఏవి అని కనపడుతుంది మీకు. స్టాక్ మార్కెట్లో ఏం జరుగుతుంది, మీరు కొన్న మీరు పెట్టిన పెట్టుబడి మీకు ప్రత్యక్షంగా కనపడుతుంది. దాని ఒడిదొడుకులు విక్స్ తెలుస్తుంది, అంటే వాలటైల్ ఇండెక్స్ని బట్టి మీ స్టాక్ ప్రైసెస్ అన్ని ఒడిదొడుకులు ఈసీజీ గ్రాఫ్లో కిందికి మీదకి వెళ్తుంటాయి. ఒకటి మ్యూచువల్ ఫండ్ కొన్నారు, దాన్ని ఎన్ఏవి అంటాం, నెట్ అసెట్ వాల్యూ, అది కూడా కిందికి మీదకి మార్కెట్స్ని బట్టి వెళ్తూ ఉంటుంది. బంగారం కొన్నారు, రకరకాల వార్తల ద్వారా బంగారం 100 200 ప్రతిరోజు ప్రతి గంట ప్రతి క్షణం మారుతూ ఉంటుంది. ఇప్పుడు 1,00,000కి చేరుతుంది అంటున్నారు, కొద్ది కాలంలో 55,000 పడిపోతుంది అంటున్నారు. అది కూడా మాట్లాడదాం, కమోడిటీ ఒకటి ఉంది మనం మాట్లాడాల్సింది. అవును. నెక్స్ట్ వచ్చేసి రియల్ ఎస్టేట్ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఈ ప్రాపర్టీ ఉంది జూబ్లీహిల్స్లో, ఐ డ్రీమ్ ఆఫీస్ ఉంది, బిల్డింగ్ ఉంది. ఈ బిల్డింగ్ విలువ ఈ క్షణం మీరు చెప్పగలుగుతారా? నేను చెప్పలేను, మీరు చెప్పలేరు. ఎవరైనా 10 మంది బయ్యర్స్ వచ్చి 10 మంది నెగోషియేట్ చేస్తారని మనకు నిజమైన విలువ తెలియదు. దీని కనుక స్టాక్ మార్కెట్ లిస్ట్ చేసామనుకోండి, ప్రతి ఒక్క ట్రేడ్ చేసేవాడు దాన్ని. మీకు అర్థమవుతుందా? ఈ బిల్డింగ్ కనుక స్టాక్ మార్కెట్లో లిస్ట్ చేస్తే ప్రతిరోజు ప్రతి క్షణం మీకు వాలటాలిటీ ఉంటుంది. అమ్మ నా బిల్డింగ్ విలువ ఇంత 100 రూపాయలట, అమ్మ నా బిల్డింగ్ 95 రూపాయలట, అమ్మ నా బిల్డింగ్ 1000 రూపాయలట అని కంగారు పడుతుంటారు ఎవరు ఈ బిల్డింగ్ ఓనరు. దీన్ని లిస్ట్ చేయలే కాబట్టి అందరూ క్షేమంగా ఉన్నారు. ఈరోజు హైదరాబాద్ మార్కెట్లో రియల్ ఎస్టేట్ స్తబ్దుగా ఉంది, డెఫినెట్లీ కొంచెం నెగోషియేటింగ్ ప్రైస్లో ఉంది. దట్ డజంట్ మీన్ దట్ హైదరాబాద్ హెస్ గాన్ టు డర్త్. అలా ఏం జరగలేదు, అలా జరగదు కూడా. ఓకే, స్తబ్దత వేరు, అంటే ఈ కన్సల్టేషన్ ఫేజ్ వేరు, బుల్ మార్కెట్ వేరు, బేర్ మార్కెట్ వేరు, కరెక్షన్స్ వేరు. మనం మాట్లాడుకుంది ఏంటంటే సిప్లో గురించి మాట్లాడాం, ఎస్ఐపి గురించి మాట్లాడాం. ఎవ్రీ డిప్ హ్యాపెన్ టు బి బయింగ్ ఆపర్చునిటీ. దెర్ ఈస్ అ సన్ సెట్టింగ్ విచ్ హ్యాపెన్స్ టుడే అండ్ దెర్ విల్ బి సన్ రైజ్ విచ్ విల్ హ్యాపెన్ టుమారో. స్టాక్ మార్కెట్లో కూడా మార్నింగ్ 9 గంటల 15 నిమిషాలకు ఓపెన్ అవుతే 3:30 క్లోజ్ అవుతుంది. ఈ మధ్యలో మీకు కొన్ని లక్షల మంది కొన్ని కోట్ల ట్రాన్సాక్షన్స్ చేస్తారు. మీ స్టాక్ 100 సార్లు వాలటాలిటీ గురవుతుంది, ఒకసారి క్రాష్ అవుతుంది, ఒకసారి లేస్తుంది, ఇవన్నీ చేస్తాయి. వీఆర్ నాట్ లుకింగ్ ఎట్ టు దట్. మనకు దాంతో సంబంధం లేదు. మనకు కావాల్సింది ఏంటంటే దీర్ఘకాలికంగా 5 ఏళ్ళలో 10 ఏళ్ళలో మీరు ఒక కార్పస్ తయారు చేసుకోవాలనుకున్నప్పుడు ఈ పడ్డ ప్రతిసారి బై చేసుకుంటూ మీరు వాల్యూమ్ పెంచుకుంటూ పోవాలి. నేనేం చేస్తాను తెలుసా, మనం బ్లాక్ మండే రోజు నేను కొనుక్కున్నాను, ఐ బాట్ ఇట్ బ్లాక్ మండే. నేను ఇలాంటి బ్లాక్ మండేలో ప్రతి సంవత్సరం 4-5 ఉండాలి నేను కోరుకుంటాను మనస్ఫూర్తిగా. ఐ పర్సనలీ ఫీల్ దట్ దేర్ హ్యాస్ టు బి బ్లాక్ మండే. ఎందుకంటే యాజ్ ఇన్వెస్టర్కి ఎప్పుడు రాగద్వేషాలు ఉండకూడదు, ఇన్వెస్టర్కి ఎప్పుడు ఎమోషనల్ అటాచ్మెంట్ ఉండకూడదు, ఇన్వెస్టర్ చాలా డబ్బు పరంగా ఆలోచించాలి, ఇన్వెస్టర్ ఎప్పుడు రాటు తెలిపోయి ఉండాలి, ఇన్వెస్టర్ ఎప్పుడు మార్కెట్లో బ్లడ్ బాత్ ఉండాలనే కోరుకోవాలి. ఐమ్ టాకింగ్ ఫ్రమ్ ఇన్వెస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ. ట్రేడర్ వేరే ఉంటాడు, ట్రేడర్ వేరు. ట్రేడరు అమ్మడం కొనడము డెరివేటివ్స్ నిఫ్టీ వాడు బొంద ఏవో చేసుకుంటూ పోతాడు, మనకు వాళ్ళతో సంబంధం లేదు. వీఆర్ టాకింగ్ ఓన్లీ అబౌట్ ఇన్వెస్టర్స్. ఇన్వెస్టర్ అనే వ్యక్తి దీర్ఘకాలికంగా వచ్చే 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఇన్వెస్టర్ ఎందుకు ఇన్వెస్ట్ చేస్తాడు? నా పిల్లల చదువు కోసము, నేను ఇల్లు కొనుక్కోవడం కోసము, లేదా నా అవసాన దశలో నా రిటైర్మెంట్ కోసము, నా ఆరోగ్యం కోసం, నా పిల్లల భవిష్యత్తు కోసం, నా మనవళ్ళు మనవరాల భవిష్యత్తు కోసం ఇన్వెస్ట్ చేస్తారు. దాని టైం హొరైజన్ ఉంటుంది. 5 ఏళ్ళు 10 ఏళ్ళు 15 ఏళ్ళు 20 ఏళ్ళు టైం హొరైజన్ ఉంటుంది. మీరు చరిత్రలో చూపించండి, లాస్ట్ 100 years స్టాక్ మార్కెట్ చరిత్రలో చూపించండి. యూ టేక్ ఎనీ మ్యూచువల్ ఫండ్, 20 ఏళ్ల క్రితము ఉన్న ఎన్నేవి 20 ఏళ్లలో ఎన్ని జరిగి ఉంటాయి? 2004 నుంచి 2024, 2005 నుంచి 2025, ఈ 20 ఏళ్ల కాలంలో ఎన్ని జరిగి ఉంటాయి?
2005 నుండి మొదలు పెడితే 2025 మధ్యలో మీకు ఎన్ని జరిగాయి? యూ టేక్ ఫ్రమ్ 2000 to 2025 ఈ 25 ఏళ్ల కాలాలు ఎన్ని జరిగాయి? మీకు WTC పడిపోయింది, వరల్డ్ ట్రేడింగ్ సెంటర్ కూల్చేశారు. దాని తర్వాత బాంబేలో కూడా దాడులు జరిగాయి, దాని తర్వాత పార్లమెంట్ మీద జరిగాయి, దాని తర్వాత యుద్ధాలు వచ్చాయి, డైరెక్ట్ వార్ జరిగాయి, ఇండైరెక్ట్ వార్ జరిగాయి, ఆర్థిక మాంద్యాలు ఎన్నో జరిగాయి. ఇవన్నీ జరిగాక కూడా మీరు అప్పటికి ఇప్పటికీ మీరు మ్యూచువల్ ఫండ్ రిటర్న్స్ చూడండి, దోస్ హ్యావ్ అవుట్ బీటన్ గోల్డ్. మెనీ మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ హ్యావ్ అవుట్ బీటన్ ఈవెన్ రియల్ ఎస్టేట్. సో కార్పస్ అనేది లాంగ్ హారైజన్ కోసం, లాంగ్ టర్మ్ కోసం తయారు చేసుకుంటాం. అంతే తప్పిస్తే ట్రంప్ ఉన్నాడా పోయాడా మనకు సంబంధం లేదు. ట్రంప్ కన్నా ముందు వీ హ్యాడ్ బైడెన్ కన్నా ముందు ట్రంప్ ఉన్నాడు, ట్రంప్ కన్నా ముందు ఒబామా ఉన్నాడు, ఒబామా కన్నా ముందు బుష్ ఉన్నాడు, బుష్ కన్నా ముందు ఇంకొక ఆయన క్లింటన్ ఉన్నాడు. సో ఇట్లా అధ్యక్షులు మారుకుంటూ పోతుంటారు, ఆర్థిక వ్యవస్థలు మారుకుంటూ పోతాయి, బట్ ఫండమెంటల్స్ మారవు కదా. ఫుడ్, క్లాతింగ్, షెల్టర్, భోజనం ఇవి మారవు. ఇవి ఎవరో ఒకరు తయారు చేయాల్సింది ఈ వస్తువుల్ని. సో ఉత్పత్తి వ్యవస్థ ఎప్పుడూ ఆగదు. ట్రంప్ ఏం చేసినా సరే ఉత్పత్తి అయితే చేసుకోవాలి కదా. ఆయన వస్తువులు ఆయన సొంతంగా చేసుకుంటాడా, సంస్థాగతంగా చేసుకుంటాడా, విదేశాల నుంచి ఎగుమతి చేసుకుంటాడా, ఆయన ఏమైనా చేసుకోనివ్వండి. వస్తువు ఉత్పత్తి చక్రం, ఈ చక్రం అవుతుంటే ఇది ఆగదు. ఇది సిమిలర్లీ మన దేశం వచ్చేప్పటికి ఏంటంటే వీఆర్ ఫండమెంటలీ వెరీ స్ట్రాంగ్. మన నుంచి వాడు కొనుక్కున్నా మనం ఎగుమతులు చేసినా చేయకున్నా మనం తయారు చేసే ఉత్పత్తి వర్సెస్ మన కన్జంప్షన్ మ్యాచ్ అయిపోతుంది. సో మనం చూసుకోవాల్సిందే మన దగ్గర ఉన్న ఫండమెంటలీ స్ట్రాంగ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, ఫండమెంటల్గా స్ట్రాంగ్ ఉన్న కంపెనీస్లో మనం ఎస్ఐపి ఒక దీర్ఘకాలికంగా 5 ఏళ్ళలో 10 ఏళ్ళలో చేసుకుంటూ పోయినప్పుడల్లా మనకు ఒక పెద్ద కార్పస్ అవుతుంది. ఆ పెద్ద కార్పస్ వి విల్ ఎంజాయ్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. సో బ్లాక్ మండే అంటారా, బ్లాక్ మండేస్ ఒక ఇన్వెస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం గుండె మీద చేసుకొని చెప్తున్నాను, రావాలని కోరుకుంటాను. ఒక వరంలా బ్లాక్ మండే, ఇలాంటి బ్లాక్ మండే, బ్లాక్ ఫ్రైడేస్ వచ్చాయి అనుకోండి, మీరు ఇమ్మీడియట్గా పోయి అందులో డబ్బులు పడేసేయాలి. ఎందుకంటే తాత్కాలికం, ఆ ఒక్కరోజు మాత్రమే బ్లాక్ మండే. దోస్ ఆర్ నాట్ బ్లాక్ ట్యూస్డే, దోస్ ఆర్ నాట్ బ్లాక్ ఫ్రైడేస్, దోస్ ఆర్ నాట్ బ్లాక్ వెనస్డేస్. దిస్ బ్లాక్ మండే హ్యాపెన్ టు బి సింగిల్ డే ఈవెంట్. ఆ సింగిల్ డే ఈవెంట్ జరిగింది కాబట్టి ఒక గొప్ప అవకాశం వచ్చింది. ఆ ఒక్కరోజు మాత్రమే తాత్కాలికంగా మీకు మార్కెట్స్ పడ్డాయి. ఇదొకటి. రెండోది, కొంతమంది ప్రశ్న అడుగుతారు, బేర్ మార్కెట్ ఉంది కదా అంటారు ప్రజెంట్. ఎస్, మార్కెట్లో కరెక్షన్స్ ఉంటాయి. యూ కెనాట్ సీ ఎవ్రీడే ఫుల్ మూన్. ప్రతిరోజు మనం పౌర్ణమి చూడం కదా, అమావాస్య కూడా మధ్య మధ్యలో వస్తుంది. మీరు ఒక పీక్ స్టేజ్లో లా ఆఫ్ యావరేజింగ్ ఎలా ఫంక్షన్ అవుతుందంటే, ఒక పీక్ స్టేజ్లో తెలియకుండా మార్కెట్స్ 26,000 27,000 నిఫ్టీ ఉన్నప్పుడు ఇన్వెస్ట్ చేశారు, మార్కెట్స్ కరెక్ట్ అయ్యాయి, మీ ఫండ్స్ అన్నీ కూడా 30-40% కరెక్ట్ అయ్యి ఉండొచ్చు ఈ 1 year కాలంలో. బట్ మీ టైం హారైజన్ 1 year కాదు, మీ టైం హారైజన్ 5 to 6 years. ఏ బేర్ మార్కెట్ ప్రపంచవ్యాప్తంగా 2-3 సంవత్సరాల కన్నా ఎక్కువ లేదు. సో ఈ బేర్ మార్కెట్లో పీపుల్ నీడ్ టు అండర్స్టాండ్ దట్ యు ఆర్ ఇన్వెస్టింగ్ ఇన్ ఎ బేర్ మార్కెట్. ఓకే, ఇఫ్ యూ ఆస్క్ మీ, ఈవెన్ 26,000 నిఫ్టీ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ బేర్ మార్కెట్. ఇది హాస్యాస్పదంగా ఉంటుంది వినడానికి కూడా. మనం మొన్న చూసిన నిఫ్టీ పీక్స్ ఏవైతే ఉన్నాయో రీసెంట్గా మార్కెట్ లైఫ్ టైమ్ హైస్, LTH అంటాం మనము, ఈ లైఫ్ టైమ్ హైస్ కూడా పార్ట్ ఆఫ్ బేర్ మార్కెట్. ఎందుకంటే బేర్ మార్కెట్ అంటే ఇన్హరెంట్ బేర్ మార్కెట్లో అండర్ వాటర్ బేర్ మార్కెట్ మొదలయ్యే ఆల్మోస్ట్ 2 years అయింది. ఈరోజు కొత్తగా మొదలు కాలేదు. బేర్ మార్కెట్ అంటే మార్కెట్ ఒడిదుడుకులు, దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ ఎస్ విక్స్, వాలటిలిటీ ఇండెక్స్ అంటాం. బేర్ మార్కెట్లో షార్ట్ కవరింగ్ ద్వారా వచ్చిన ర్యాలీ చూసాం మనం లాస్ట్ ఇయర్. షార్ట్ కవరింగ్ అంటాం అది. షార్ట్ సెల్లింగ్ చేసి కవర్ చేసి, షార్ట్ సెల్లింగ్ చేసి కవర్ చేసుకుంటూ వెళ్ళారు. సో ఆ బేర్ మార్కెట్ తాలూకు పీక్స్ ఏవైతే చూసామో 26,000 నిఫ్టీ అవుతుందో, దట్ హ్యాపెన్ టు బి బేర్ మార్కెట్ పీక్. దట్ ఈస్ నాట్ బుల్ మార్కెట్. ఇంతవరకు మనం బుల్ మార్కెట్ చూడలేదు ఈ రోజు వరకు కూడా. జెన్యూన్లీ ఇండియా బుల్ మార్కెట్ చూడలేదు ఇప్పటిదాకా చూడలేదు. వాట్ యు హావ్ సీన్ ఈజ్ ఎ ఫండమెంటల్ కన్సాలిడేషన్ ఆఫ్ ఎకానమీ. గత 30 సంవత్సరాలుగా మనం చూస్తుంది ఫండమెంటల్ కన్సాలిడేషన్ ఆఫ్ ఎకానమీ. ఇది బాగా గుర్తుపెట్టుకోండి, చూసే వాళ్ళు కూడా చెప్తున్నాను. వాట్ వీఆర్ సీయింగ్ ఆల్ దీస్ ఇయర్స్ హ్యాపెన్ టు బి ఎ ఫండమెంటల్ కన్సాలిడేషన్. మనం నిర్మించుకునే ప్రక్రియ మాత్రమే చూస్తున్నాము. భారతదేశము తనను ఆవిష్కరించుకుంటుంది, తనను నిర్మించుకుంటుంది. ఇట్ ఈస్ నౌ బిల్డింగ్ ఇట్ సెల్ఫ్. ఇండియా ఈస్ బిల్డింగ్ ఇట్ సెల్ఫ్. వీ హ్యావ్ నాట్ సీన్ ఎనీ బుల్ మార్కెట్ సో ఫార్. 26,000 Nifty happened to be nothing but part of bear market. If somebody believes that this is bull market, it is nonsense, absolute nonsense. అది bull market కానే కాదు. మనం బిల్డింగ్ ఫేజ్లో ఉన్నాం, మన దేశాన్ని నిర్మించుకునే ఫేజ్లో ఉన్నాం. అభివృద్ధి చెందిన దేశాలతో మనకు పోలిక లేదు.
ఈ భూమి మీద అభివృద్ధి చెందిన ఐరోపా దేశాలు మీకు స్వీడన్ కానివ్వండి, ఫ్రాన్స్ కానివ్వండి, ఇటలీ కానివ్వండి, జర్మనీ కానివ్వండి, నార్వే కానివ్వండి, ఫిన్లాండ్ కానివ్వండి, బ్రిటన్ కానివ్వండి, ఇటు ఏషియాకు వచ్చేప్పటికి మీకు తైవాన్ కానివ్వండి, సింగపూర్ కానివ్వండి, హాంకాంగ్ కానివ్వండి, సౌత్ కొరియా కానివ్వండి, జపాన్ కానివ్వండి, ఫర్ దట్ మ్యాటర్ చైనా కానివ్వండి, కింద న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, అటు వెళ్తే అమెరికా కానివ్వండి, కెనడా కానివ్వండి, ఈ దేశాలతో మనకు పోలిక లేదు. దిస్ ఆర్ హ్యాపెన్ టు బి డెవలప్డ్ ఎకానమీస్. వాళ్ళ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అట్మోస్ట్ ది బెస్ట్. సో అలాంటి స్థాయి రోడ్లు మనకు లేవు, అలాంటి స్థాయి ఎయిర్పోర్ట్స్ మనకు లేవు, అలాంటి స్థాయి పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ మనకు లేదు, అలాంటి స్థాయి లైఫ్ స్టైల్ మనకు లేదు, అలాంటి స్థాయి ఇన్ హౌస్ కిచెన్స్ మనకు లేవు, అలాంటి స్థాయి వేరే వార్డ్రోబ్స్ లేవు, అలాంటి స్థాయి వాష్రూమ్స్ లేవు. వీఆర్ వెరీ ప్రిమిటివ్. వాళ్ళతో కంపేర్ చేస్తే మనం పాతరాతి యుగంలో ఉన్నాము. సో ఎవరన్నా ఈ 30 సంవత్సరాలు ఈ ప్రగతిని చూసి ఇది బుల్ మార్కెట్ అనుకుంటే అది పిచ్చిదనం. అది సో బుల్ మార్కెట్ అంతా పైకి వెళ్తోంది, రన్లో ఉంది అనేటువంటి వార్తలు కూడా కనిపిస్తున్నాయి కదా. గ్రాఫ్ విపరీతంగా పెరిగిందని ఇలా అప్ ఆరో మార్క్స్ చూపిస్తుంటారు కదా. కన్సల్టేషన్ ఫేజ్ వీఆర్ ఆన్ ఏ లిక్విడిటీ డ్రివెన్ మార్కెట్ ఫర్ ఆల్ దిస్ ఇయర్స్. మన దేశంలో గత 30 సంవత్సరాల్లో జరుగుతున్నాయి కూడా లిక్విడిటీ డ్రివెన్ మార్కెట్స్. లిక్విడిటీ డ్రివెన్ మార్కెట్స్ అంటే విదేశీ పెట్టుబడి సంస్థాగత పెట్టుబడిదారులు ఉంటారు. దేర్ సంబడి కాల్డ్ యాజ్ ఎఫ్ఐస్. సో ఈ ఎఫ్ఐస్ అనే వాడికి మనసు ఉండదు. ఇందాక బ్లాక్ మార్కెట్లో బ్లాక్ ఫ్రైడేలో ఇన్వెస్ట్ చేయాలని మనం ఎలా అనుకున్నామో, ఈ ఎఫ్ఐస్ అనే వాళ్ళకు హార్ట్ అనేది ఏమి ఉండదు. దే ఆర్ వెరీ క్లియర్ బిజినెస్ పీపుల్. మీరు వాళ్ళకి సొమాలియాలో స్టాక్ మార్కెట్ పెట్టండి, సొమాలియా మీద ఒక పెద్ద రీసెర్చ్ రిపోర్ట్ ఇచ్చేసి పైరెట్లు అనే వాళ్ళు చాలా గొప్ప వాళ్ళు, పైరెట్ అనేది చాలా గొప్ప వ్యాపారము, ఈ పైరసీని మించిన వ్యాపారం ప్రపంచంలో లేదని చెప్పేసి ఒక రీసెర్చ్ రిపోర్ట్ ఇచ్చి అక్కడ 1,00,000 కోట్లు పడేసి ఆ మార్కెట్ని లిఫ్ట్ చేస్తారు. ఓకే, దిస్ ఇస్ హౌ దే ఫంక్షన్. లిఫ్ట్ చేసి అదొక పీక్స్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి ఎగ్జిట్ వెళ్ళిపోతారు. వాళ్ళకి కావాల్సింది తీసుకొని ఎగ్జిట్ అయిపోయి మిగతా ఇన్వెస్టర్స్ అందరినీ కూడా ఫండమెంటల్లీ రాంగ్ కంపెనీస్లో లేదా ఫండమెంటల్లీ గుడ్ కంపెనీస్లో హై వాల్యుయేషన్స్లో వాళ్ళని ఇరికిచ్చేసి వెళ్ళిపోతారు. సో వాట్ హ్యాపెన్స్ ఇస్ దేర్ ఇస్ సంథింగ్ కాల్డ్ ఎస్ లిక్విడిటీ ఫండ్స్. ప్రపంచ వ్యాప్తంగా మీకు ఒక $5 trillion లిక్విడ్ ఫండ్స్ ఉన్నాయి. $5 trillion, నాట్ 1 or 2 rupees ఆర్ 100-200 బిలియన్స్ కాదు, $5 trillion లిక్విడ్ ఫండ్స్ ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా. కొన్ని ఫండ్స్ ఈక్విటీ మార్కెట్లోకి వస్తాయి. ఒక $500 billion ఈక్విటీ మార్కెట్స్లో తిరుగుతూ ఉంటాయి. ఎప్పుడు ఒక $500 billion ఎప్పుడు క్రూడ్లో ఉంటాయి, ఒక $1 trillion ఎప్పుడు కమోడిటీలో ఉంటాయి. ఇలా తిరుగుతూ ఉంటాయి. ఈ ఫండ్స్ అనేవి దానికంటూ ఒక స్టాగ్నేటెడ్ ప్లేస్ ఉండదు, దానికంటూ ఒక విశ్వాసపాత్రమైన దాని విశ్వాసం ఉండదు ఆ ఫండ్కు. దట్ ఫండ్ ఈజ్ హైలీ అన్లాయల్. దట్ ఫండ్ హ్యాపెన్ టు బి హైలీ ట్రస్ట్వర్తీ కాదు అది. సో ఈ ఫండ్స్ అన్నీ ఏం చేస్తారంటే, ఈ ఫండ్స్ ప్రపంచంలో అన్ని దేశాలకు వెళ్తూ ఉంటాయి. సో వాళ్ళకి ఇక్కడ మంచి మార్కెట్ కనపడింది, షార్ట్ టర్మ్గా సంవత్సరం 2 సంవత్సరాల్లో డబ్బులు సంపాదించుకోవచ్చు అనుకున్న టైంలో ఆ మార్కెట్లోకి వెళ్తారు, రీసెర్చ్ రిపోర్ట్స్ వదులుతారు. ఇండియా జీడిపి 10%, ఇండియా జీడిపి 20%, ఇండియన్ ఫంక్షన్స్ ఇలా ఉన్నాయి, ఇండియన్ కంపెనీస్ అలా ఉన్నాయని చెప్పేసి మూకుమ్మడికి వస్తారు. వాళ్ళు వచ్చేసి డంప్ చేస్తారు డబ్బులు ఒకేసారి. 10 లక్షల కోట్లు 15 లక్షల కోట్లు డంప్ చేస్తారు. ఓ 30%, 40%, 50% రిటర్న్ వాడికి వచ్చిన తర్వాత మార్కెట్ వాడి లిక్విడిటీ డ్రైవ్ ద్వారా మార్కెట్ పీక్స్లోకి వెళ్తాయి. అవుట్ ఆఫ్ ఫండమెంటల్స్ అవుతాయి అవి. కంపెనీస్ కూడా కాస్ట్లీ కనపడతాయి. దెన్ దే ఎగ్జిట్, మార్కెట్లోంచి ఎగ్జిట్ వెళ్ళిపోతారు. ఎగ్జిట్ ఎక్కడికి వెళ్ళిపోతారు, మళ్ళీ వాళ్ళకి ఆ ఫండ్ వాటిని పార్కింగ్ ఫండ్స్ అంటాం. వాడికి ఏదో మార్కెట్ దొరుకుతుంది, ఆ మార్కెట్లో వెళ్ళిపోతాడు, ఎక్కడికి వెళ్ళిపోతాడు వాడు. సో ఈ ప్రాసెస్లో వాడు షార్ట్ సెల్ చేస్తాడు, వాడు హెడ్జ్ చేస్తాడు, వాడు స్ట్రాంగిల్ అంటాడు, వాడు కరెన్సీ అన్ని రకాల డ్రామాలు చేస్తారు వాళ్ళు. సో మనం ఈ రోజు వరకు చూసింది కూడా రీటైల్ పార్టిసిపేటరీ బుల్ మార్కెట్ కాదు. ఎందుకంటే మన ఇండియాలో రీటైల్ పార్టిసిపేషన్ అనేది లెస్ దెన్ 10% ఉంది. మన మార్కెట్స్లో అవర్ పార్టిసిపేషన్ ఈజ్ లెస్ దెన్ 10%. అందులో 8% డార్మెంట్ అకౌంట్సే. అంటే యాక్టివ్ పార్టిసిపేషన్ ఓన్లీ 2% మాత్రమే ఉంది. మీకు అర్థమవుతుంది నేను చెప్పేది. సో వీ హ్యావ్ సమ్ 12-13% టోటల్ డీమ్యాట్ అకౌంట్స్ విచ్ ఆర్ పార్టిసిపేటింగ్ ఇన్ స్టాక్ మార్కెట్స్, ఇన్ విచ్ యూ ఆల్మోస్ట్ హ్యావ్ 70% డార్మెంట్ అకౌంట్స్, అంటే డెడ్ అకౌంట్స్. మీరు నేను అందరం అకౌంట్లు ఓపెన్ చేస్తాం ఎవడో చెప్పాడని చెప్పి అందులో మనం ట్రేడ్ చేయం, పాడు చేయం, వదిలేస్తాం దాన్ని. సో యాక్టివ్ ట్రేడర్స్ వచ్చేసి మీకు లెస్ దెన్ 2% ఉంది. అంటే 2-3 కోట్ల మందే ఉన్నారు యాక్టివ్గా ట్రేడ్ చేసేవాళ్ళు. అంటే ఇన్వెస్ట్ ఉంటే ఉండొచ్చు, బట్ యాక్టివ్ ట్రేడర్స్. బట్ మన ట్రేడింగ్ ఫినామినాని, అంటే మన ట్రేడింగ్ మెకానిజంని మన రీటైల్ ఇన్వెస్టర్స్ డిసైడ్ చేయరు. దీన్ని డిసైడ్ చేసేది బిగ్ మజిల్, బిగ్ హ్యాండ్స్ హూ హెస్ గాట్ మనీ పాకెట్స్, మనీ పవర్. దే హ్యావ్ మనీ పవర్, దే హ్యావ్ మజిల్ పవర్, దే కెన్ మ్యానిపులేట్ ద మార్కెట్ వెన్ ఎవర్ దే విష్. సో వాళ్ళు వస్తారు, మార్కెట్లో పార్టిసిపేట్ చేస్తారు, ప్రాఫిట్ బుక్ చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. సో ఇవన్నీ మనం లాస్ట్ 30 yearsలో చూసినంతా కూడా ఫండమెంటల్స్కు యాడ్ అయిన లిక్విడిటీ డ్రివెన్ మార్కెట్. మన ఫండమెంటల్స్ బాగున్నాయి, సేఫ్గా ఉన్నాయి,
గవర్నమెంట్ పాలసీస్ బాగున్నాయి. టు వెరీ లార్జ్ ఎక్స్టెంట్ మనకు పాలసీ పెరాలసిస్ ఉన్నా సరే చాలా విషయాల్లో స్టిల్ వీఆర్ ఫండమెంటల్స్ ఆర్ ఓకే, వస్తున్నారు, పెడుతున్నారు, తీసుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. సో దీనివల్ల మనము మన ఇంటర్నల్ ఎకానమీకి వచ్చేప్పటికీ, మన మైక్రో ఎకానమీకి వచ్చేప్పటికీ ఈ బుల్లు బేరని మనం చూస్తున్నాం. వీఆర్ కాల్డ్ యాజ్ ఎమర్జింగ్ మార్కెట్స్. బట్ డెవలప్డ్ ఎకానమీస్ ఏవైతే ఉంటాయో వాటిని ఈ పెద్ద పెద్ద ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్స్ డిసైడ్ చేయలేరు. ఎందుకంటే రీటైల్ పార్టిసిపేషన్ ఎక్కువ ఉంటుంది. 60-70% రీటైల్ పార్టిసిపేషన్ ఉంటుంది. 20-30% ఈ ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ డీప్ పాకెట్స్ పార్టిసిపేషన్ ఉంటుంది. సో నో వాట్ హ్యాపెన్స్, అమెరికన్ మార్కెట్ కానివ్వండి, లేకపోతే యూకే ఫుట్సీ అంటాం FTSE, ఆ మార్కెట్ కానివ్వండి, సౌత్ కొరియన్ మార్కెట్ కానివ్వండి, అంటే సియోల్ మార్కెట్ కానివ్వండి, ఫర్ దట్ మ్యాటర్ ఈవెన్ చైనా మార్కెట్ కానివ్వండి, వీళ్ళని పెద్ద పెద్దలు ఇన్ఫ్లుయెన్స్ చేయలేరు. ఎంత పెద్ద డీప్ పాకెట్స్ 100 బిలియన్ తీసుకొచ్చినా సరే ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు. ఎందుకంటే హ్యూజ్ పార్టిసిపేషన్ ఫ్రమ్ ది లోకల్ రీటైలర్స్. ఈవెన్ జపాన్లో కూడా లోకల్ రీటైలర్స్ పార్టిసిపేషన్ చాలా ఎక్కువ ఉంది. పెథటిక్ పార్టిసిపేషన్ ఎవరిదంటే మనది. అత్యంత దారుణంగా నెగ్లిజిబుల్ పార్టిసిపేషన్ ఎవరిదంటే మనది. మన దగ్గర అనలిస్టులు కూడా ఎవరైతే ఉంటారో సో కాల్డ్, మన టీవీలో రెగ్యులర్ కనపడుతుంటారు. మీరు ఇంగ్లీష్ ఛానల్ చూసారనుకోండి, ఒక 30 మొహాలు కనపడతాయి. హిందీ చూసారనుకోండి 20 మొహాలు కనపడతాయి. తెలుగులో అఫ్కోర్స్ లేరు మనకు. బట్ మీరు చూసే ఇంగ్లీష్లో కానివ్వండి, హిందీలో కానివ్వండి, ఈ అనలిస్టులు ఎవరైతే ఉంటారో నేను కాలేజ్ రోజుల నుంచి వాళ్ళని చూస్తున్నాను. ఓకే, ఐఎమ్ వాచింగ్ దెమ్ ఫ్రమ్ మై కాలేజ్ డేస్. వీళ్ళే అనలిస్టులు, వీళ్ళే బుల్ అంటారు, వీళ్ళే బేర్ అంటారు, వీళ్ళే అవే టైలు కట్టుకుంటారు, అవే సూట్లు వేసుకుంటారు. బహుశా ఇప్పుడు అందరికి చాలా మంది తలనరిసింది, కానీ మాటలు మటుకు మారలేదు. సో అందరికన్నా ఎక్కువ, ఇందాక అన్నట్టు అందరికన్నా ఎక్కువ వీళ్ళు ప్యానిక్ అవుతున్నారు. ఎందుకంటే వాళ్ళు బహుశా మార్కెట్లో లాంగ్స్లో ఉన్నారు, షార్ట్స్లో, వీళ్ళంతా ఎక్కువ డెరివేటివ్స్ ట్రేడింగ్లో ఉంటారు. వీళ్ళు కూడా క్రోనీ కంపెనీస్ ఉంటాయి, వీళ్ళు కూడా డమ్మీ కంపెనీస్ ఉంటాయి, వీళ్ళంతా ఎక్కువ డెరివేటివ్స్ ట్రేడింగ్లో ఉంటారు. సో డెఫినెట్గా ఏమైందనంటే ఈ జనాలు, ఈ 30-40 మంది ఎవరైతే వచ్చి టీవీలో మాట్లాడుతుంటారో వాళ్ళు సృష్టించే ప్యానిక్ మీరు నేను ప్యానిక్ అవ్వద్దు అంటున్నాను నేను. ఓకే. సో వెన్ ఎవర్ యు ఆర్ హ్యావింగ్ దిస్ కైండ్ ఆఫ్ ఆపర్చునిటీ, ఇట్ ఈస్ అ గోల్డెన్ ఆపర్చునిటీ ఫర్ పీపుల్ టు గో అండ్ డంప్ యువర్ మనీ. ఇప్పుడు నాకు నష్టం వచ్చింది అయినప్పటికీ నేను కంటిన్యూ అవ్వాలి. అబ్సల్యూట్లీ. మీరు వాట్ నష్టం యు హావ్ సీన్ ఈజ్ ఓన్లీ నోషనల్ లాస్. ఓకే, అంటే ఆ రోజు వరకే పరిమితం అది. మళ్ళీ తెల్లారి రేపు చూడండి, ట్యూస్డే రోజు మీ నష్టం, మీ పోర్ట్ఫోలియో రెడ్ నుంచి గ్రీన్లోకి వెళ్ళిపోతుంది. మళ్ళీ 2-3 రోజుల్లో గ్రీన్లో ఉంటుంది, మళ్ళీ తర్వాత రోజు రెడ్ అవుతుంది. అది కాదు కదా మనం చూడాల్సింది. వీఆర్ ఆస్కింగ్ పీపుల్ టు కంటిన్యూ ది ప్రాసెస్, కంటిన్యూ ద హ్యాబిట్ ఆఫ్ డూయింగ్ SIPs. మన మొత్తం మన ఐడియా ఆఫ్ దిస్ సిరీస్ ఈస్ బేసికలీ మేకింగ్ క్రియేటింగ్ అవేర్నెస్ అమంగ్ ద పీపుల్ టు హ్యావ్ ద హ్యాబిట్ ఆఫ్ క్రియేటింగ్ SIPs. మనకి SIP హ్యాబిట్ అనేది ఉండాలి. ఒక దీర్ఘకాలికంగా 10 సంవత్సరాల పాటు మీరు మార్కెట్ వాలటాలిటీని పట్టించుకోకండి. మార్కెట్ పడనివ్వండి, చానివ్వండి, లేగనివ్వండి, మీకు సంబంధం లేదు. ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. మీరు చూడాల్సింది వాల్యూమ్ని డెవలప్ చేసుకోవడం. మీరు ఎన్ని యూనిట్స్ని కొలాబరేట్ చేయగలుగుతున్నారు, ఎన్ని యూనిట్స్ని అక్యుములేట్ చేయగలుగుతున్నారు మాత్రమే మీరు చూడాలి. డైవర్సిఫైడ్గా ఇన్వెస్ట్ చేస్తారు. ఎస్, యూ హ్యావ్ టు నో ఇఫ్ యు ఆర్ డైరెక్ట్లీ ఇన్ స్టాక్ మార్కెట్స్. లాస్ట్ టైం అనుకున్నట్టు పిక్ అండ్ చూస్ ద బెస్ట్ కంపెనీస్. మన ఎన్నో రంగాలు, ఆటో రంగం ఉంది, ఆటో యాన్సిలరీ రంగం ఉంది, టెక్స్టైల్ రంగం ఉంది, FMCG ఫుడ్ రంగం ఉంది, ఓకే, కన్జ్యూమర్ డ్యూరబుల్స్ ఉన్నాయి. ఎవ్రీథింగ్ హ్యాపెన్ టు బి ఏ ఇండస్ట్రీ వేర్ యూ హ్యావ్ గుడ్ కంపెనీస్ ఇన్ దట్. మంచి కంపెనీస్ ఉన్నాయి అందులో. ఆ మంచి కంపెనీస్ ఒక 20 రంగాలు ఉన్నాయి మన దేశంలో, బ్యూటిఫుల్ రంగాలు. ఈవీ సెగ్మెంట్, ఎలక్ట్రిక్ వెహికల్ సెగ్మెంట్ ఉంది, యూ హ్యావ్ పవర్ సెగ్మెంట్ ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, నిర్మాణ రంగం ఉంది. ప్రతి రంగంలోంచి మీకు ఒక కంపెనీ దొరుకుతుంది. మీకు ఒక 20 సెగ్మెంట్స్లో 20 క్యాప్స్లో ఒక 20 కంపెనీస్ ఐడెంటిఫై చేయండి. ఓకే, 20 కంపెనీస్ ఐడెంటిఫై చేసి మీరు అందులో మీ స్తోమత, మీ స్థాయి తగ్గట్టు SIP చేసుకుంటూ వెళ్ళండి. ఇది చేయడం సాధ్యం కాని సందర్భంలో బ్లైండ్గా మీరు మ్యూచువల్ ఫండ్కి వెళ్ళండి. మీరు డైరెక్ట్ అకౌంట్లోకి, మీరు డైరెక్ట్ డిమాట్ అకౌంట్లో మీరు చేయలేను, నా వల్ల కాదు, నేను భయపడుతున్నాను అనుకున్నప్పుడు మీరు మ్యూచువల్ ఫండ్లో పెట్టుకోండి. బట్ యూ హ్యావ్ టు పార్టిసిపేట్ ఇన్ యర్ హోమ్ల్యాండ్ గ్రోత్. ది ఐడియా ఈజ్ మీ దేశ ప్రగతిలో మీరు భాగస్వామ్యం కావాలి. ఎందుకంటే ఇండియా ప్రగతి మొదలైంది 30 ఏళ్ళు. We just started. We are not like America, we are not like Japan, we are not like Canada, we are not like European countries. వాళ్ళందరూ ఆల్రెడీ డెవలప్డ్ ఎకానమీస్ కింద మారిపోయారు. మనం డెవలప్డ్ ఎకానమీ కాదు. మన పర్ క్యాపిటల్ ఇన్కమ్ జస్ట్ $2,250 మాత్రమే. వాళ్ళంతా 60,000 70,000 పర్ క్యాపిటల్ ఇన్కమ్లో ఉన్నారు. మన పర్ క్యాపిటల్ ఇన్కమ్ హార్డ్లీ నథింగ్. మనం ఆఫ్రికాలోని చాలా దేశాల కన్నా మన పర్ క్యాపిటల్ ఇన్కమ్ తక్కువ. మీరు ఆశ్చర్యపోతారు, నైజీరియా మనకన్నా ఎక్కువ పర్ క్యాపిటల్ ఇన్కమ్లో. సో కాల్డ్ డ్రగ్ పెడ్లర్స్ ఎవరైతే అంటాం మనం నైజీరియా, వాళ్ళ పర్ క్యాపిటల్ ఇన్కమ్ మనకన్నా ఎక్కువ ఉంది. సో
మన పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇట్ హ్యాస్ టు హిట్ $10,000 వెళ్ళాలి రేపు పొద్దున. ఈ రోజు కుదరకపోవచ్చు, బట్ డౌన్ ద లైన్ 7-8 years 10 yearsలో మనము పర్ క్యాపిటల్ ఇన్కమ్ $10,000 వెళ్తాం మనం. అండ్ సీ ద మ్యాజిక్. మనం చూడాల్సింది జీడిపిని కాదు, వీ హ్యావ్ టు లుక్ ఎట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్, నాట్ జీడిపి. జీడిపి లెక్కల గురించి అసలు వెళ్ళకూడదు మనం. జీడిపి లెక్కలో జీవన ప్రమాణాలు రెండు ఒకటి కాదు. జీవన ప్రమాణాలు వేరు, జీడిపి వేరు. జీడిపి ఈరోజు $5 trillion అంటున్నాము, రేపు పొద్దున $20 trillion కావచ్చు. జీడిపి ఈస్ కంప్రైజెస్ ఆఫ్ ఆల్ థింగ్స్, బట్ పర్ క్యాపిటల్ ఈజ్ సంథింగ్ విచ్ స్పీక్స్ ఎట్ మైక్రో లెవెల్. ఎగ్జాక్ట్లీ. సో మనము వ్యక్తిగత ఆదాయం ఎప్పుడైతే మనకు $10,000 అవుతుందో ఆ రోజు ఈ మనం ఇలా ఉంటాం. వీళ్ళు టాక్ ఇన్ డిఫరెంట్ లెవెల్. మనం మాట్లాడే పద్ధతి ఇంకో రకంగా ఉంటుంది. ట్రంప్ను రమ్మంటాం, రారా బాబు అంటే ఫ్లైట్ వేసుకొని రావాలి మన దేశానికి. ఫోన్ కొట్టేసి మోడీ గారు ఫోన్ కొట్టి, బాబు రాని ఆయన ఒకసారి నీతో మాట్లాడాలంటే ఆయన విమానం తీసుకుని తారాడార్లో దిగాలి. ఇమాజిన్ వెన్ వీ హిట్ దట్ $10,000, దట్స్ గోయింగ్ టు బీ మచ్ బిగ్గర్ టు ఎనీబడీస్ ఇమాజినేషన్. సో ఆ స్థాయికి మనం వస్తాము, ఎందుకంటే మన జీవన ప్రమాణాలు చాలా అత్యంత పురాతనమైన. ఈ రోజు కూడా మనం వేసుకునే బట్టలు, రాసుకునే సెంట్లు, వేసుకునే చెప్పులు, తినే తిండి, లేదా మన కిచెన్ రూమ్లు, మన బాత్రూమ్లు, మన సింక్ హోల్స్, మన ట్యాప్ హోల్స్, మన డ్రైనేజ్ సీపేజ్ సిస్టమ్ అత్యంత దుర్మార్గంగా ఉన్నాయి మనవి. మన లైఫ్ స్టైల్స్ అత్యంత ప్రిమిటివ్. మనం సోకాల్డ్ ఈ జూబిలీస్లో ఎవరైతే ఉంటారో, ఇక్కడ మనం అనుకుంటున్న రిచ్ క్లాస్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, వీళ్ళ లైఫ్ స్టైల్స్ కూడా అత్యంత వెనకబడ్డ లైఫ్ స్టైల్సే. ఏదో కొద్దిమంది ఉంటారేమో బాగా డబ్బున్న వాళ్ళు, బట్ అదర్వైజ్ వాళ్ళు ఇదే రోడ్ల మీద తిరగాలి, ఇదే హోటల్కి వెళ్ళాలి, ఇదే రెస్టారెంట్కి వెళ్ళాలి, ఇదే బొద్దింకలు తిరిగే కిచెన్ రూమ్లు చూడాలి. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఇన్ ర్యాండమ్. సో వీ హ్యావ్ టు సీ ద బెస్ట్. మనం బెస్ట్ లైఫ్ స్టైల్ చూడాల్సిన సమయం ఇంకా ఆసనం కాలేదు. బెస్ట్ లైఫ్ స్టైల్ చూడాల్సిన సమయం ఇంకా ఎదుర్కోలేదు. అసలు ఇంతలో మనం ఏం చూడలేదు. సో ఈ 30 ఏళ్ల ప్రయాణంలో మనం చూసింది కేవలం కన్సాలిడేషన్ మాత్రమే. వీఆర్ ఇన్ ది ఎక్సర్సైజ్ ఆఫ్ బిల్డింగ్ అవర్ సెల్స్. మనం నిర్మించుకునే ప్రక్రియలో ఈ ప్రహాసనంలో మాత్రమే ఉన్నాం తప్పిస్తే మనం నిర్మితం కాలేదు. మై ఐడియా ఆఫ్ సేయింగ్ ఈజ్ దట్ వీ హ్యావ్ నాట్ బిల్డ్ అవర్ సెల్స్. ఎగ్జాక్ట్లీ. సో మనం కన్స్ట్రక్టివ్గా ప్రపంచాన్ని గమనిస్తూ, ప్రపంచ ఒడిదుడుకులకు గురవుతూ, ప్రపంచం నుంచి వస్తున్న దాడులని ఎదుర్కొంటూ మనం నిర్మించుకునే ప్రక్రియలో చాలా పద్ధతిగా ఈ రోజు వరకు కూడా ముందుకు సాగాము, ఈ రోజు వరకు కూడా వచ్చాము. బట్ నిర్మాణం జరగలేదు మనది. సో మన నిర్మాణ ప్రక్రియలో ఉన్నాం ఇప్పటికీ. సో యూ విల్ సీ అ గుడ్ ఇండియా, అ గ్రేట్ ఇండియా, అ గ్రాండ్ ఇండియా ఇన్ నెక్స్ట్ 5 years or 10 years or 20 years. బహుశా మనం చూడకపోవచ్చు, మన పిల్లలు, మన ముందు తరాలు, భవిష్యత్ తరాలు చూస్తారు. దట్ డే వీఆర్ గోయింగ్ టు బీ సమ్వేర్. సో ఇప్పుడు మనం మాట్లాడుకున్న మార్కెట్స్, బుల్ మార్కెట్స్ ఆర్ నథింగ్. మళ్ళీ చెప్తున్నాను నేను, బుల్ మార్కెట్స్ ఆర్ నథింగ్ బట్ పార్ట్ ఆఫ్ అవర్ కన్సాలిడేషన్. ఈ కన్సాలిడేషన్లో, ఈ 30 సంవత్సరాల కన్సాలిడేషన్లో ఉన్న ఒడిదుడుకుల్లో ఒకసారి పైకి వెళ్ళినప్పుడు బుల్ అంటున్నాం, పడ్డప్పుడు బేర్ అంటున్నాం. సో ఈ అనలిస్ట్లో పిచ్చి వాగడాలు కొంచెం పక్కన పెట్టేసి మీరు గ్రాండ్ ఇండియాని, గ్రేట్ ఇండియాని ఒక 30 ఏళ్ల దృష్టికోణంతో చూస్తే మీకే అర్థమవుతారు. ఓ $10,000 పర్ క్యాపిటల్ ఇన్కమ్ వచ్చినాడు ఈ దేశం ఏంటో బయటపడుతుంది. సో రియల్ బుల్ మార్కెట్ హ్యాస్ నాట్ స్టార్టెడ్ ఇన్ దిస్ కంట్రీ యెట్. సో ఇప్పుడు ఈ మాటతో మళ్ళీ మనం నెక్స్ట్ 6th ఎపిసోడ్ గురించి కూడా, సో మన కంట్రీని నిర్మించుకోవడంలో భాగంగా మనం ఎలా భాగస్వాములం అవ్వాలి 6th ఎపిసోడ్లో మాట్లాడుకుందాం. తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు. థ్యాంక్ యూ.